అయిపోతానేమో, చిన్న అనారోగ్యం వస్తే నేను మరణిస్తానేమో, నేను చనిపోతానేమో అనుకునే భయము దేవుని బిడ్డలారా చాలామందిలో, దేవుడి యందు విశ్వాసం ఉంచని దేవుని బిడ్డలు ఎంతో మందిలో వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని ఆధారం చేసుకున్న వారిలో ఇది మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి. మరి దేవుడు ఏమంటున్నాడంటే, ఇటువంటి భయాలు క్రైస్తవుడికి ఉండకూడదు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి మొదటిగా ఎలా వచ్చాడంటే వధింపబడినటువంటి గొర్రె పిల్లగా వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు ఆయన వధింపబడకపోతే నీ భయాల నుండి విడుదల నీకు ఎలా కలుగుతుంది? నీకు నీ భవిష్యత్తును గురించి భరోసా ఎలా కలుగుతుంది? ఆయన వధింపబడకపోతే నీకు మరణము నుండి, ఆ భయము నుండి నీకు ఎలాగా ధైర్యం కలుగుతుంది? దేవుని బిడ్డలారా, అందుకే ఈ లోకంలో మానవునికి వ్యాధి భారమును, పాప భారమును, రోగ భారమును, వ్యసనాల భారమును సమస్తమును కూడా యేసు ప్రభు తన మీద వేసుకుని ఆయన అందరి పక్షాన వధింపబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు నందు ఉన్న ఏ ఒక్కరికి కూడా ఎటువంటి శిక్షా విధి లేదు. ఎందుకంటే ఆ శిక్షను ఆయన భరించాడు. కాబట్టి ఈ లోకములో నీ శక్తి సామర్థ్యాలు ఒకవేళ ఫెయిల్ అయిపోయి నీ శక్తి సామర్థ్యాల ద్వారా నీ జీవితంలో తర్వాత ఏం జరుగుతుందో అనే పరిస్థితులు నీకు వచ్చినా, ఆయన మన కోసము, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల కోసము ఆయన వధింపబడినటువంటి గొర్రె పిల్లగా వచ్చి ఆయన వధింపబడ్డాడు. కాబట్టి ఇంకా మనకు ఏ విషయంలో భయం లేదు అనే ధైర్యాన్ని మనకిస్తుంది.